దేవునికి స్తోత్రం కలుగును గాక. మరొకసారి ఈ సాయంత్రకాల సమయంలో బైబిల్ స్టడీలో బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8 ఈరోజు మనము అపోస్తల కార్య గ్రంథము 8వ అధ్యాయమును అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయం స్టడీ చేయబోతున్నాం కనుక 8వ అధ్యాయంలో మనం ఈరోజు 3 టాపిక్స్ మనం చూస్తాం. అపోస్తల కార్య గ్రంథం 8వ అధ్యాయంలో మనకి 40 వచనాలు ఉన్నాయి. సో 1 నుంచి 8 వచనాలు హింసించబడినటువంటి సంఘం ఏ విధంగా విస్తరించిందో మనము ఫస్ట్ టాపిక్ లో చూద్దాం. రెండవది రక్షించలేని విశ్వాసం 8వ అధ్యాయం 9 నుంచి 24 వచనాలలో మనం చూస్తాం. మూడవ టాపిక్ రక్షించే విశ్వాసం 8వ అధ్యాయం 25 నుంచి 40 వచనం వరకు మనము స్టడీ చేద్దాం. కనుక ఈ 8వ అధ్యాయంలో ప్రాముఖ్యంగా ఈ 3 టాపిక్స్ ఈ రాత్రికాల సమయంలో మనము జాగ్రత్తగా స్టడీ చేయడానికి దేవుడే మనకి సహాయం చేయను గాక. మీరందరూ కూడా ఈ రాత్రి మరి 8వ అధ్యాయం మీద మీ ఫోకస్ ఉంచాలని ప్రభునామంలో కోరుతున్నాను. ఫస్ట్ టాపిక్ ఏంటంటే హింసించబడిన సంఘము ఏ విధంగా విస్తరించిందో మనము జ్ఞాపకం చేసుకున్నాం మొదటి 8 వచనాలలో. సో క్రైస్తవ్యం అనేది యెరూషలేములో స్టార్ట్ అయింది. క్రీస్తుని అంగీకరించినటువంటి వారు మొట్టమొదటి యూదులు. దేవుడు 1వ అధ్యాయం 8వ వచనంలో యేసు ప్రభు వారు చెప్పినట్లుగా పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తిని పొందెదరు గనుక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములు అన్నంతటిను బోధి అంతముల వరకు నాకు సాక్షులై ఉందరని చెప్పాడు. సో ఇప్పుడు భౌగోళికంగా యెరూషలేము దాటేటటువంటి అధ్యాయాన్ని ఈరోజు మనం ఎంటర్ అవుతా ఉన్నాం. 7వ అధ్యాయం వరకు యెరూషలేము బౌండరీ కలిగి సువార్త విస్తరించింది. అలాంటి సందర్భంలో భయంకరమైనటువంటి హింస యెరూషలేం సంఘానికి కలగటము, స్టెఫెన్ని చంపడము మనం చూస్తాం. తద్వారా ఇప్పుడు యెరూషలేము నుండి సంఘము యూదయ ప్రత్యేకంగా సమరయ ప్రాంతానికి వెళ్ళిపోవడాన్ని గురించి ఫస్ట్ టాపిక్ లో ఈ మొదటి 8 వచనాలలో మనం స్టడీ చేస్తాం. సంఘము హింసించబడుట. సో ఆ కాలమందు యెరూషలేములోని సంఘమునకు గొప్ప హింస, యెరూషలేములో ఉన్న సంఘానికి గొప్ప హింస కలిగింది. అపోస్తలులు మాత్రమే యెరూషలేములో ఉండిపోయారు. మిగతా వారందరూ కూడా యూదయ సమరయ దేశములు అంతటా కూడా చెదిరిపోయారు. సో భౌగోళికంగా సెకండ్ ఆ స్టెప్ లోనికి సంఘం అనేది వెళ్ళిపోవడం మనం చూస్తా ఉన్నాం. అలాంటి సందర్భంలో భక్తి కలిగినటువంటి మనుషులు స్టెఫెనును సమాధి చేసి అతన్ని గూర్చి బహుగా ప్రలాపించారు. సౌలైతే ఇంటింటా చొచ్చి పురుషులను స్త్రీలను నేర్చుకొని పోయి చెరసాల్లో వేయించి సంఘాన్ని పాడు చేస్తా ఉన్నటువంటి సందర్భం మనము 8వ అధ్యాయంలో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో చాలా భయంకరమైనటువంటి హింస యెరూషలేం సంఘంలో. అపోస్తలులు ప్రత్యేకంగా 7 పరిచారకులైనటువంటి డీకన్స్ లో మొట్టమొదటి వ్యక్తి అయినటువంటి స్టెఫెను 6-7 అధ్యాయాల్లో ఏ విధంగా ప్రత్యేకంగా సువార్తను ప్రకటించాడో, హింసించబడి చంపబడ్డాడో, అదే 7లో నుంచి ఇంకొకరు ఫిలిప్పు అనేటటువంటి మరి పరిచారకుడు డీకన్ 8వ అధ్యాయంలో మనం ప్రాముఖ్యంగా ఫోకస్ చేయబోతున్నాం. ఒకటి భౌగోళికంగా యెరూషలేము నుండి యూదయ సమరయాకి మారింది ఈ అధ్యాయము. 2 స్టెఫెను నుంచి సువార్తికుడైనటువంటి ఫిలిప్పుకు మరి ఫోకస్ అనేది షిఫ్ట్ అవటం మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో మొట్టమొదటిగా యెరూషలేములో కలిగినటువంటి శ్రమలు, పర్సిక్యూషన్ అనేది సంఘానికి ప్రారంభం నుంచి కూడా చాలా భయంకరంగా ఉండటం మనం చూస్తున్నాం. ఈ అధ్యాయము మరొక టర్నింగ్ పాయింట్ కి దారి తీసేదిగా ఉంది. ఆల్రెడీ యెరూషలేములో అప్పటికి అనేక మంది, వేల మంది యేసు ప్రభుని అంగీకరించి ఇప్పుడు అక్కడి నుంచి వారు యూదయ సమరయాకి వెళ్ళిపోవటం మీద మనం దృష్టిని కేంద్రీకరిస్తున్నాం. మనం బైబిల్లో చూస్తే సువార్త అనేది మొదట యూదునికి,
అటు తర్వాత గ్రీసు దేశస్థునికి అని మనం చూస్తాం, అన్యులకి. సో అపోస్తల కార్యగ్రంథంలో మనకి యూదులు కనబడతారు, అన్యులు కనబడతారు. అలాగనే యూదులు అన్యులు మిక్స్ అయినటువంటి జనాంగమైన సమరయులు కూడా మనకి కనిపిస్తూ ఉంటారు. ఈ 3 రకాలైనటువంటి జనాంగాలను మీరు మనసులో జ్ఞాపకం చేసుకోండి. యూదులైనటువంటి వారు యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఇశ్రాయేలీలు అషూరు చెరకు వెళ్ళి అక్కడ మిక్స్డ్ మ్యారేజ్ ద్వారా వచ్చిన కొత్త జనాంగం సమరయ స్త్రీ ఏ విధంగా మనకి యోహాను సువార్త 4వ అధ్యాయంలో ఉందో, ఆ జనాంగము దగ్గరకు సువార్త వెళ్ళడం రెండవ రకమైనటువంటి జనాంగం వారు. 3 అన్యులు, కంప్లీట్ గా అన్య జనాంగాలకు సువార్త ఆ తర్వాత అధ్యాయాల్లో మనం చూస్తూ ఉంటాం. దేవుని యొక్క ఏర్పాటు ఏంటంటే సువార్త అనేది ఒక క్రొత్త టెరిటరీలోనికి వెళ్ళిపోవడాన్ని మనం చూస్తూ ఉంటాం. సంఘం హింసించబడినప్పుడు మరి ఎక్కువగా విస్తరించడాన్ని మనం చూస్తూ ఉన్నాం. తద్వారా సంఘం ఏ విధంగా హింసించబడింది, సంఘానికి హింసలు మొదటి 3 వచనాలలో, 4 నుంచి 7 వచనాలలో సంఘానికి హింసలు వచ్చిన దాన్ని బట్టి వారు సువార్తని బహువేగంగా ఎంతో ఆశతో ప్రకటించడం, దానికి వచ్చినటువంటి ఫలితం 8వ వచనం. స్టెఫెను చనిపోయిన రోజే ఒక గొప్ప శ్రమ అనేటటువంటిది కలిగింది. యాక్చువల్ గా 7, 8 అధ్యాయాలు శ్రమ అంటే స్టెఫెను చనిపోయిన రోజే చాలా పెద్ద హింసలు అనేటటువంటివి సంఘానికి కలిగాయి. తద్వారా వారు అక్కడి నుంచి వారు టెరిటరీ దాటి యోదయ సమరయ ప్రాంతాలకు వెళ్ళిపోవడాన్ని మనం చూస్తా ఉన్నాం. సో అపోస్తలులు తప్ప మిగతా వారందరూ కూడా సువార్తని తీసుకొని పోవడానికి హింసలు అనేవి వారికి ఎంతో మరి ఒక మార్గంగా ఏర్పాటు చేయబడ్డాయి. ఈ అపోస్తలు ఎందుకు ఉండాల్సి వచ్చింది అని అంటే, యెరూషలేంలో అప్పటికి చాలా మంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. వారు యెరూషలేంలోనే సెటిల్ అయి ఉన్నారు గనక, సంఘం ఉన్నది గనక వాళ్ళ సంఘాన్ని కాపాడాలి, కాయాలి కనుక వారు యెరూషలేంలోనే ఉండాల్సి వచ్చింది. ఆ విషయాన్ని కూడా మనం జ్ఞాపకం చేసుకోవాలి. తద్వారా వారు వెళ్ళిన తర్వాత 8వ అధ్యాయం 4వ వచనం నుండి, సో ఫిలిప్పు మీద మనము ప్రాముఖ్యంగా, స్టెఫెను చనిపోయాడు, తర్వాత నెక్స్ట్ 7గురిలో ఫిలిప్పు ఎక్కువగా మనకి అధ్యాయంలో కొన్ని అధ్యాయాలలో కూడా మనకి కనిపిస్తూ ఉంటాడు. ఈ ఫిలిప్ ఎవరంటే యేసుప్రభు వారి శిష్యుడు కాదు. ఈ ఫిలిప్పు 6వ అధ్యాయంలో ఆల్రెడీ 7గురు పరిచారకులను యెరూషలేము సంఘములో అపోస్తలులు ఏర్పాటు చేసుకున్న 7గురిలో ఒకడైనటువంటి ఫిలిప్పు. ఇతనికి ఒక గొప్ప వరం ఉంది. ఆ వరం ఏంటంటే సువార్థికుడు. ఇతనికి 4 కుమార్తెలు, వారు ప్రవచించువారని కూడా మనము నెక్స్ట్ అధ్యాయాలలో మనం చూస్తూ ఉంటాం. అక్కడికి పౌలు కూడా వెళ్ళడము తర్వాతకి అధ్యాయాల్లో ఎండింగ్ లో మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో తద్వారా చెదిరిపోయినటువంటి వారు అందరూ సువార్త వాక్యాన్ని ప్రకటించుచు సంచారం చేశారు. అందరూ కూడా, ఏ ఒక్కరు కూడా ఆ హింసలకి వారు భయపడలేదు. ఆ హింసలను బట్టి వారు సువార్త చెప్పకుండా ఉండలేదు. ఆ హింసల ద్వారా వాళ్ళు చెదిరిపోవడాన్ని బట్టి సువార్త అనేది వారు అనేక ప్రాంతాల్లో ప్రత్యేకంగా ప్రకటించుచు సంచారం చేస్తూ వాళ్ళు వెళ్ళిపోయారు. అప్పుడు ఫిలిప్పు ఫోకస్ అనేది ఇప్పుడు సమరయ ప్రాంతం మీద వెళ్ళటం మనం చూస్తున్నాం. ఈ ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి క్రీస్తును వారికి ప్రకటిస్తూ ఉండడాన్ని ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. ప్రీచింగ్, రెండవ సువార్త ప్రకటించడం. జనసమూహాలు విని ఫిలిప్పు చేసిన సూచక్రియలు చూసినందున అతడు చెప్పిన సువార్త యందు అందరూ లక్ష్యముంచారు. అందరూ చాలా మంది అంగీకరించారు. అనేకులు కూడా యేసుప్రభుని అంగీకరించారు. ఫిలిప్పు అద్భుతమైనటువంటి సూచక్రియలు చేశాడు. దేవుడు ఆ సూచక్రియలు చేయడానికి ఒక సైన్ గా, స్టార్టింగ్ పాయింట్ గనక, ప్రారంభ సువార్త దినాలు గనక దేవుడు ఆ సైన్ గిఫ్ట్ ని దేవుడు ఇచ్చాడు. అనేకులు మరి అపవిత్రాత్మలు పట్టినటువంటి వారిని కూడా తీసుకొచ్చినప్పుడు అపవిత్రాత్మలు కూడా పెద్ద కేకలు వేసి వదిలిపోవటం మనం చూస్తున్నాం. అలాగనే పక్షవాయువు కలిగినటువంటి వారు, కుంటి వారు అనేకులు స్వస్థత పొందారు. సో ఫిలిప్పు సువార్త ప్రకటించడానికి అద్భుతమైనటువంటి సూచక్రియలు, అలాగే
మరి పక్షవాయువు కలిగిన వారిని బాగు చేయడము, అపవిత్రాత్మలను వెళ్ళగొట్టడము. సో ఈ అద్భుతమైన సూచక్రియలు చేయడాన్ని బట్టి ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది 8వ వచనంలో. కనుక ఆ విధంగా మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు ఒక గొప్ప నమ్మకమైనటువంటి సువార్థికుడు ఫిలిప్పు. అందుకోసమే పరిశుద్ధాత్ముడు ఈ అపోస్తల కార్యగ్రంథము రాపిస్తూ ఉన్నటువంటి లూకా ద్వారా ఫిలిప్పు మీద ఈ యొక్క అధ్యాయంని కేంద్రీకరించడం మనం చూస్తున్నాం. ఎందుకంటే పరిశుద్ధాత్ముడు ఫిలిప్పు మీద కేంద్రీకరించి రాయించాడు. ఎందుకంటే ఈ యొక్క ఫిలిప్పు చాలా నమ్మకమైనటువంటి సువార్థికుడు. కనుకనే పరిశుద్ధాత్ముడు ఆ వ్యక్తి మీద కేంద్రీకరించి ఒక ఎగ్జాంపుల్ గా సువార్థికులందరికీ కూడా ఒక గొప్ప మాదిరిగా ఉంచడానికి 8వ అధ్యాయంలో మన కొరకై లిఖించడం మనం చూస్తున్నాం. సో ఆ విధంగా మనము ఈ యొక్క ఫిలిప్పు ప్రత్యేకంగా ఫోకస్ సమరయుల ప్రాంతాలలో, పట్టణాలలో సువార్తను ప్రకటించడం మీద కేంద్రీకరించబడింది. సో ఆ విధంగా మరి అద్భుతాలు, మహత్కార్యాలు, సూచక్రియలు ఫిలిప్పు ద్వారా ఎందుకు జరిగించాడు అని అంటే, ఫిలిప్పు చెప్తున్నటువంటి సందేశం సువార్త సత్యమై ఉన్నది, అది దేవుని దగ్గర నుంచి వచ్చింది అని సమరయలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా తెలుసుకోవడానికి దేవుడు ఆ విధంగా ఫిలిప్పు ద్వారా అద్భుత కార్యాలు చేయించడం, సూచక్రియలు చేయించడం మనం చూస్తూ ఉంటున్నాం. ఆ విధంగా జరిగినటువంటి ఫలితము 8వ వచనం దగ్గరకు వచ్చేసరికి జరిగిన ఫలితం ఏంటి అని అంటే, అందుకు ఆ పట్టణంలో మిగుల సంతోషం కలిగింది. ఒక గొప్ప ప్రొడక్టివిటీ అనేది మనం చూస్తూ ఉంటున్నాం. మొదటిది పర్సిక్యూషన్, రెండవది ప్రీచింగ్, మూడవది ప్రొడక్టివిటీ. సో ఆ విధంగా హింసలు సంఘానికి వచ్చాయి. తద్వారా వారు ఆయా పట్టణాలకు, ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించారు. అందులో ప్రాముఖ్యంగా ఫిలిప్పు మీద కేంద్రీకరించబడటం, ఫిలిప్పు సూచక్రియల అద్భుతాలు చేస్తూ సువార్తను ప్రకటించి సమరయ ప్రాంతాల్లో అనేకులు ప్రభు వైపుకు నడిపించడం మనం చూస్తున్నాం. తద్వారా మరి రక్షణ అనేటటువంటిది అనేక మంది జీవితాలలో కలిగి మరి వారెంతో గొప్ప సంతోషానికి మరి వారి జీవితాలలో సంతోషాన్ని పొందటాన్ని మనం చూస్తున్నాం. ఇది మొదటి 8 వచనాల్లో ఉన్నటువంటి విషయం. రెండవ టాపిక్ 9వ వచనం నుండి 24వ వచనం దాకా దీన్ని ఏమంటారంటే ద ఫెయిత్ దట్ డస్ నాట్ సేవ్, రక్షించలేని విశ్వాసం. ఈ 9 నుంచి 24 వచనాలలో మనం ఫోకస్ చేయబోయే వ్యక్తి ఎవరు అని అంటే, గారడీ వాడైనటువంటి సీమోను, మ్యాజికల్ చేసేటటువంటి సీమోను. సీమోను అంటే సీమోను పేతురు కాదు, ఇతడు ఆ సమరయ ప్రాంతంలో ఉన్నటువంటి ఒక మ్యాజికల్ చేసేటటువంటి ఒక గారడి వాడైనటువంటి సీమోను. అతడు ఆ ప్రాంతంలో, ఆ పట్టణంలో గారడి చేయిచు మనుషులందరినీ మభ్యపరుస్తూ తనెవడో ఒక గొప్పవాడని చెప్పుకొనుచు సమరయ జనులను విభ్రాంతి పరుచుచూ ఉన్నటువంటి వ్యక్తి. ఆ వ్యక్తి మీద మనము ఫోకస్ చేస్తున్నాం 9వ వచనం నుండి 24వ వచనం దాకా. గారడీ వాడైనటువంటి సీమోను. ఆ సీమోను జీవితంలో ఉన్నటువంటి విశ్వాసం అతన్ని రక్షించలేకపోయింది. బైబిల్లో 2 రకాలైనటువంటి విశ్వాసాలు ఉన్నాయి. ఒకటి మనిషిని రక్షించే విశ్వాసము, రెండవది మనిషిని రక్షించలేని విశ్వాసం. ద ఫెయిత్ దట్ డస్ నాట్ సేవ్, ద ఫెయిత్ దట్ డస్ సేవ్. సో ఇక్కడ రక్షించలేని విశ్వాసం ఎవరు కలిగి ఉన్నారు అనంటే, గారడీ వాడైనటువంటి సీమోను. సువార్త ఎప్పుడు ప్రకటించబడిన సువార్తలలో కావచ్చు, ఎక్కడైనా కూడా ఈ 2 రకాలైనటువంటి వర్గాల ప్రజలు అనేవారు బైబిల్లో మనకి తేటతెల్లగా కనిపిస్తా ఉన్నారు. బెస్ట్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు విత్తువాని ఉపమానం గురించి మాట్లాడాడు. సువార్త ప్రకటించబడటం అంటే విత్తనాలు విత్తడం. ఆ విత్తనాలు విత్తబడుతున్నటువంటి సందర్భంలో కొన్ని విత్తనాలు మంచి నేలను పడ్డాయి, కొన్ని రాతి నేల, ముళ్ళ తుప్పలలో, త్రోవ పక్కన పడ్డాయి. సో సువార్త ప్రకటించబడుతున్నటువంటి ప్రతి సమయంలో కూడా అది జెన్యూన్ ఫెయిత్ లోనికి నడిపించేటటువంటి పరిస్థితిలో ఆ వాక్యం సువార్త ఉండేదిగా ఉంది. అలాగే ఫాల్స్ ఫెయిత్, తప్పుడు విశ్వాసములోనికి కూడా అనేకులు వెళ్ళిపోయినటువంటి సందర్భం కూడా మనం బైబిల్లో క్లియర్ గా చూస్తాం.
ఫర్ ఎగ్జాంపుల్ యేసు ప్రభు వారు చెప్పాడు అవమానాన్ని గురించి. విత్తనాలు కొన్ని త్రోవ పక్కన పడ్డాయి, కొన్ని రాతి నేలను పడ్డాయి, కొన్ని ముళ్ళతో పొలాల్లో పడ్డాయి. అది జెన్యూన్ ఫెయిత్ కాదు, అది ఫాల్స్ ఫెయిత్ అన్నమాట, తప్పుడు విశ్వాసం. కనుకనే కొంతకాలం నిలిచారు కనుక వారు రక్షించబడలేని విశ్వాసం కలిగి ఉన్నారు. కానీ జెన్యూన్ ఫెయిత్, మంచి నేలను పడిన విత్తనాలు ఏ విధంగా ఫలించాయో ఫ్రూట్ అనేది కనిపిస్తూ ఉంటది. రక్షించే విశ్వాసానికి ఫ్రూట్ ఉంటది, రక్షణ లేనటువంటి విశ్వాసానికి ఫ్రూట్ అనేది ఉండదు. ఈ గారడీవాడైనటువంటి సీమోను జీవితంలో ఫ్రూట్ లేని జీవితం, ఫ్రూట్ లేని విశ్వాసం, ఫలము లేని విశ్వాసం, క్రియలు లేని విశ్వాసం, మృతమైనది, చనిపోయింది, అది రక్షించలేనటువంటి విశ్వాసం కలిగి ఉన్నాడు అనే విషయాన్ని మనము ఈ 9-24 వచనాలలో మనం చూస్తాం. సో ఆ విధంగా రక్షించే విశ్వాసము, రక్షించలేని విశ్వాసాన్ని బైబిల్ ఏమంటారంటే దయ్యపు విశ్వాసం, డీమన్ ఫెయిత్ అంటారు దాన్ని. ఈ గారడీవాడు అయినటువంటి సీమోను కలిగి ఉన్న విశ్వాసము దయ్యపు విశ్వాసం. యాకోబు పత్రికలో రాయబడిన ప్రకారం దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. కానీ ఆ దయ్యాలకు, ఆ సాతాను శక్తులకు అనగా అపవిత్రాత్మలకు దేవుడెవరో తెలుసు, నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది, ఫెయిత్ ఉంది. కానీ ఆ ఫెయిత్ వారిని రక్షించలేనిది, వారిలో క్రియలు కనపరచలేని విశ్వాసం కనుక దాన్ని డీమన్ ఫెయిత్ అంటారు. అదే ఫెయిత్ ఈ గారడీ వాడైనటువంటి సీమోను కలిగి ఉన్నాడు. సో కాబట్టి జెన్యూన్ ఫెయిత్ కి అలాగనే ఫాల్స్ ఫెయిత్ కి వ్యత్యాసాన్ని మనము చాలా క్లియర్ గా మనం జ్ఞాపకం చేసుకునే వారంగా ఉంటున్నాం. సో జెన్యూన్ ఫెయిత్ కలిగినటువంటి వ్యక్తిని నెక్స్ట్ టాపిక్ లో మనం కవర్ చేస్తాం. ఆయన ఇథియోపియుడైన నపుంసకుడు. నెక్స్ట్ టాపిక్ లో, థర్డ్ టాపిక్ లో ఈ ఫాల్స్ ఫెయిత్ కలిగినటువంటి వ్యక్తి గారడీ వాడైనటువంటి సీమోను. సో ఆ విధంగా సాటానిక్ అటెంప్ట్స్ టు సో ఏ టేర్ ఇన్ ద చర్చ్. సో సాతానుడు చాలా సందర్భాల్లో సువార్త ప్రకటిస్తూ ఉన్నప్పుడు గురుగులని విత్తుతూ ఉంటాడు. దేవుడేమో గోధుమలను విత్తినటువంటి సంఘములో, సార్వత్రిక సంఘములో గురుగులు అనేటటువంటి సాటానిక్ ఫెయిత్ కలిగిన, దయ్యపు ఫెయిత్ కలిగినటువంటి, డెమోనిక్ ఫెయిత్ కలిగినటువంటి, రక్షించలేని విశ్వాసం కలిగినటువంటి గురుగులను సాతానుడు నాటుతూ ఉంటాడు. గారడీవాడైనటువంటి సీమోనుని సాతానుడు నాటినటువంటి ఒక గురుగు. అలాంటి గురుగును గురించి మనము ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎదుడు గారడీ చేసేటటువంటి వాడు. అలాంటి సందర్భంలో అతడు జెన్యూన్ గానే కనపడుతున్నాడు అపియరెన్స్ లో. ప్రజలకి అందరికీ సైమన్ అపియర్డ్ టు బి ఏ జెన్యూన్ బిలీవర్. భౌతికంగా చూడడానికి నిజమైన విశ్వాసలాగానే కనపడుతున్నాడు. అలా కనపడటానికి 3 కారణాలు ఉన్నాయి. అలా జెన్యూన్ గా కనపడుతున్నాడు, నిజమైన విశ్వాసే, ఇతడు పరలోకం వెళ్తాడు అని అనిపించుకోవడానికి 3 కారణాలు కూడా మనకి కనిపిస్తా ఉన్నాయి. ఈ 9-24 మీరు చాలా జాగ్రత్తగా జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మొట్టమొదటి ఏంటి అని అంటే ఆ వ్యక్తి ఈ బిలీవ్డ్ అన్నమాట. అందుకోసం ఈ టాపిక్ నమ్మాడు, కానీ ఆ నమ్మకము జెన్యూన్ ఫెయిత్ కాదు, అది ఫాల్స్ ఫెయిత్ అన్నమాట. అలాంటి సందర్భంలో కొద్దివారు మొదలుకొని గొప్పవారిని మట్టుకు అందరూ 10వ వచనం దేవుని మహాశక్తి అనబడిన ఇతడే అని చెప్పుకొనుచు అతన్ని లక్ష్య పెట్టారు. సో ఆ విధంగా గారడీ వాడైనటువంటి సీమోను జీవితాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అతడు నమ్మాడు ఫస్ట్. తద్వారా అతడు కూడా జెన్యూన్ బిలీవర్ అనుకున్నారు. 2, he was obedient in baptism. అతడు బాప్తిస్మం కూడా తీసుకున్నాడు. సో 12వ వచనంలో అయితే ఫిలిప్పు దేవుని రాజ్యానికి వచ్చి యేసుక్రీస్తు నామమునకు వచ్చు సువార్త ప్రకటించుచూ ఉండగా వారు అతన్ని నమ్మి పురుషులు స్త్రీలను బాప్తిస్మం పొందిరి. 13 అప్పుడు సీమోను కూడా నమ్మి బాప్తిస్మము పొంది. ఆ మాటలు 13వ వచనంలో ఇతడు ఎందుకు నిజమైన విశ్వాసిగా అక్కడ ఆ ప్రాంతంలో కనపడ్డాడు అంటే, ఒకటి నమ్మాడు, ఆ నమ్మకము నిజమైన విశ్వాసం కాదు, తప్పుడు విశ్వాసం, దయ్యపు విశ్వాసం, డెమనిక్ ఫెయిత్. 2 బాప్తిస్మం పొందాడు. సెకండ్
విషయం. మూడవది, ఫిలిప్పును ఎడబాయకున్నాడు. ఫిలిప్పును అంటి పెట్టుకొని పక్కనే ఉన్నాడు. ఇస్కరియోతు యోధ యేసు ప్రభుతో 3.5 సంవత్సరాలు ఉన్నట్లుగా ఈ గారడీ వాడైనటువంటి సీమోను కొంతకాలం ఫిలిప్పుతో కూడా ఎడబాయకుండా ఉన్నాడు. సో ఫస్ట్ he believed, second he was obedient in baptism, third he continued with Philip. ఫిలిప్ తో కొనసాగుతూ ఉన్నాడు. ఫిలిప్ ఏమో గోధుమ, గారడీ వాడైనటువంటి సీమోనేమో గురుగు. సో గోధుమలు గురుగులు కలిసే ఉంటాయి అనేటటువంటి విషయాన్ని యేసుప్రభు ఎప్పుడో సువార్తలలో జ్ఞాపకం చేశాడు. ఎవరు గురుగు ఎవరు గోధుమ అనేటటువంటిది ఇక్కడ మనకి చాలా క్లియర్ గా మనము నెక్స్ట్ టాపిక్ వరకు మనం జాగ్రత్తగా ధ్యానిస్తే మనకు అర్థమవుతుంది. సో ఇట్ వాజ్ అంటిల్ హీ అటెంప్టెడ్ టు బై ద అథారిటీ టు కన్ఫర్ ద హోలీ స్పిరిట్ దట్ హీ వాజ్ అన్మార్క్డ్. ఎప్పుడైతే తన యొక్క స్వభావం బయటపడిందో, ఎప్పుడైతే తన యొక్క బుద్ధి బయటపడిందో, అప్పుడే అతని విశ్వాసం అనేది అబద్ధమైన విశ్వాసం అనేది మనందరం చూస్తా ఉన్నాం. 14-15 వచనాల్లో సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించురని యెరూషలేములోని అపోస్తలులు విని పేతురును యోహాను వారి యొద్దకు పంపారు. అంటే సమరయ ప్రాంతానికి అపోస్తలులు పేతురుని యోహాన్ని పంపించారు. ఆ పేతురు యోహాన్లు ఈ ఫిలిప్పు ప్రకటించిన సమరయ ప్రాంతానికి వచ్చి వారి పరిశుద్ధాత్మను పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారు. ఇది చాలా జాగ్రత్తగా నేను మీకు జ్ఞాపకం చేస్తాను, మనము ధ్యానిద్దాం. 15వ వచనం. సో అయితే ఇక్కడ విషయం ఏంటంటే, అంతకు ముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు పరిశుద్ధాత్ముడు. ఇక్కడ మెయిన్ పరిశుద్ధాత్మని గురించి మనం జాగ్రత్తగా వినాలి. సో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు. వారు ప్రభువైన యేసునామమున బాప్తిస్మం మాత్రం పొందారు సమరయలో ఉన్నటువంటి వారు. సో ఇక్కడ మనము సెకండ్ టాపిక్ లో మనము రక్షించలేని విశ్వాసం కలిగి ఉన్నటువంటి వ్యక్తి ఎవరు అని అంటే, ప్రాముఖ్యంగా గారడీ వాడైనటువంటి సీమోను. అతడు ముందుగా తనని గురించి తాను ఒక తప్పుడు అభిప్రాయాన్ని కలిగి ఉన్నాడు. ఏంటి తప్పుడు అభిప్రాయము? ఏ రాంగ్ వ్యూ ఆఫ్ సెల్ఫ్ అన్నమాట. తనని గురించి తాను ఒక తప్పుడు భావం. ఏంటి అనంటే, తన గొప్పతనాన్ని ప్రకటించుకోవడానికి ఇష్టపడేటటువంటి వాడు, ఒక అహంభావం కలిగినటువంటి వ్యక్తి, మ్యాజికల్ చేసేటటువంటి వ్యక్తి. ఆ విధంగా క్షుద్ర విద్యలు అభ్యసించినటువంటి వ్యక్తి, గ్నాస్టిసిజాన్ని మరి ఎక్కువగా ఆశ్రయించినటువంటి వ్యక్తి. ఆదిమ సంఘ చరిత్రలో ఉన్నటువంటి పితామహులు ఈ గారడీ వాడైనటువంటి సీమోనే ఈ గ్నాస్టిసిజం అనేటటువంటి జ్ఞానవాదానికి మూల పితామహుడు అని జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అంటే జ్ఞానవాదం అంటే అర్థం ఏంటంటే, దేవుడు లేకుండా సొంత జ్ఞానముతో మరి దేవుణ్ణి చేరుకోవడాన్ని జ్ఞానవాదము అంటారు. సో ఆ విధంగా దానికి బీజం వేసినటువంటి వ్యక్తి, ఫౌండర్స్ ఆఫ్ ది గ్నాస్టిసిజం ఈజ్ అ సైమన్ అనేటటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో సాతానుడు సీమోను, గారడీ వాడైనటువంటి సీమోన్ని తప్పుడు సువార్తని చెప్పడానికి వాడుకున్నాడు. ఫాల్స్ గాస్పుల్, వేరొక సువార్తని ప్రకటించడానికి ఇలాంటి గారడీ వాడైనటువంటి సీమోన్ లాంటి వారిని ఆనాడు వాడుకున్నాడు. ఈ రోజు 21వ శతాబ్దంలో ప్రస్తుత కాలంలో మనం యూట్యూబ్లలో వింటున్నటువంటి అనేకులను కూడా వాడుకుంటున్నాడు అనే విషయాన్ని మనం చాలా జాగ్రత్తగా నోట్ చేసుకోవాల్సిన వారమే ఉంటున్నాం. కనుక మరి సాతానుడు ఇలాంటి గురుగులను కూడా వాడుకుంటాడు. దేవుడు గోధుమలను వాడుకుంటే పరిశుద్ధాత్ముడు, సాతానుడు ఇలాంటి గారడీ వాడైనటువంటి సీమోన్ లాంటి వారిని ప్రారంభ శతాబ్దం నుండి ఈ రోజు వరకు కూడా మరి వాడుకుంటూ ఉండడాన్ని, తప్పుడు సువార్తను ప్రకటించడానికి మరి వాడుకుంటున్నాడు. క్రైస్తవ్యంలో ఈ రెండు ప్యారలల్ గా నడుస్తూ ఉన్నాయి, నిజమైన సువార్త, తప్పుడు సువార్త. పౌలు గారి గలతీ సంఘాన్ని చూసి చాలా విభ్రాంతి నుండి పత్రిక రాశాడు. ఎందుకంటే తప్పుడు సువార్త ప్రకటించబడింది. పౌలు గారు సత్య సువార్తను ప్రకటించిన తర్వాత కొంతమంది ఇలాంటి గురుగులు లాంటి వారు వచ్చి, ఇలాంటి గారడీ వాడైనటువంటి సీమోన్ లాంటి వారు వచ్చి ఆ గలతీ సంఘంలో తప్పుడు సువార్తలు ప్రకటిస్తున్నప్పుడు పౌలు ఆ సంగతి విని ఆ పత్రిక రాస్తాడు.
ప్రకటించబడిన సువార్త తప్ప వేరొక సువార్త, మరొక సువార్త లేదు, మరొక సువార్త ఏది ఉండదు. అది క్రీస్తు సువార్తను చెరపగోరి మిమ్మల్ని కలవరపరచువారు కొందరు ఉన్నారు. అలాంటి కోవకు చెందినవాడు గారడివాడైనటువంటి సీమోను. మేము ప్రకటించిన సువార్త గాక మరొక సువార్త మేమైనా పరలోకము నుండి వచ్చిన ఏ దూత అయినా మీకు ప్రకటిస్తే అతడు శాపగ్రస్తుడు. సువార్తని అలా కలవరపరిచి తప్పుడు విశ్వాసంలోనికి నడిపించేటటువంటి సువార్త, దేవుడు నీకు డబ్బిస్తాడు, దేవుడు నిన్ను బాగు చేస్తాడు, దేవుడు నీకు బంగ్లా ఇస్తాడు, దేవుడు నీకు మిరాకిల్స్ చేస్తాడు అని ఇలాంటి గారడీలు చేస్తూ సువార్తను ప్రకటించేటటువంటి సువార్త తప్పుడు సువార్త అనేటటువంటిది క్లియర్ కట్ గా మనం ఇక్కడ నేర్చుకుంటున్నాం. తద్వారా వారు ఫేము, డబ్బు, ధనము సంపాదించుకోవడానికి, గొప్పవారు అనిపించుకోవడానికి ప్రయత్నాలు చేయడానికి ఇలాంటి గారడీలు చేసేటటువంటి పరిస్థితులు చాలా భయంకరంగా జరుగుతున్నాయి మన సమాజంలో, ప్రత్యేకంగా మన ప్రాంతాలలో. సో పౌలు గారు దీన్ని చాలా తీవ్రంగా ఖండించాడు. అలాంటి వ్యక్తి శాపగ్రస్తుడైపోతాడు. వేరే సువార్త, రెండో సువార్త మేమొచ్చి ప్రకటించినా, దేవదూత వచ్చి ప్రకటించినా కూడా అతను శాపగ్రస్తుడు అవుతాడు. మేము ఇదివరకు చెప్పిన ప్రకారం ఇప్పుడు మీకు చెప్తున్నాము, మీరు అంగీకరించిన సువార్త కాక మరొక సువార్త ఎవడైనా ప్రకటిస్తాడు శాపగ్రస్తుడు. మరి మేము మనుషుల దయను సంపాదించుకొని చూచున్నామా, దేవుని దయను సంపాదించుకొని చూచున్నామా? నేను మనుషుల సంతోషపెట్టకూర్చున్నానా? నేను ఇప్పటికీ మనుషులు సంతోషపెట్టువాడినైతే క్రీస్తు దాసుని కాకపోనని పౌలు ఎంతో వాపోయాడు గలతీ సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ. సో ఆ విధంగా మనుషుల దయను సంపాదించుకోవడం కోసం, పేరు సంపాదించుకోవడం కోసం, దేవుణ్ణి అనిపించుకోవడం కోసం, ధనం సంపాదించుకోవడం కోసము ఈ గారడీవాడైనటువంటి సీమోను మనకి యొక్క మరి అధ్యాయంలో మనకి కనిపిస్తా ఉన్నాడు. సో తన గురించి ఒక తప్పుడు భావాన్ని, ఒక గర్వ మహాభావం కలిగినటువంటి వ్యక్తిగా మనకి కనబడటం మనందరం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఒక గర్విష్టిగా మనకి కనబడతా ఉన్నాడు. రెండవది, రక్షణ గురించి కూడా తప్పుడు భావం కలిగినటువంటి వాడు ఈ గారడీ వాడైనటువంటి సీమోను. ఏ రాంగ్ వ్యూ ఆఫ్ సాల్వేషన్. ఫస్ట్ అది సెల్ఫ్ విషయంలో తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. రెండవది సాల్వేషన్ విషయంలో కూడా తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. రక్షణ అంటే ఏంటో తెలియదు గారడీ వాడైనటువంటి సీమోనికి. ఆత్మరక్షణ అంటే ఏంటో తెలియదు. అలాంటి సందర్భంలో ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు 12-13 వచనాలలో ఫిలిప్పు దేవుని రాజ్యాన్ని గూర్చి, యేసుక్రీస్తు నామాన్ని గూర్చి సువార్త ప్రకటించి చూడగా వారు అతన్ని నమ్మి పురుషులు, స్త్రీలు బాప్తిస్మం పొందారు. వాళ్ళు జెన్యూన్ ఫెయిత్లోనికి వచ్చారు, పురుషులు, స్త్రీలు అనేకులు కూడా. ఫిలిప్పు ప్రకటించిన రాజ్యాన్ని గూర్చి, అంటే దేవుని రాజ్యమును గూర్చి, యేసుక్రీస్తు నామమును గూర్చి, ఈ రెండు విషయాలు, కింగ్డమ్ ఆఫ్ గాడ్ అండ్ నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. సో కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని గురించి ప్రకటించడం అంటే ఏంటంటే refers to God's sovereign rule over the sphere of salvation that is entered by those who belong to him through faith in his son. యేసుక్రీస్తు ద్వారా, విశ్వాసం ద్వారా ఎవరైతే ఆయన అంగీకరించి ఆయన అధికారానికి ఒప్పుకుంటారో, ఆయన ప్రభువు అని నోటితో ఒప్పుకొని ఆయన అధికారానికి ఒప్పుకుంటారో వారు దేవుని రాజ్యంలోనికి వారసులుగా చేయబడి ఉన్నారు. రెండవది ప్రభు నామమును. రెండవది ఫిలిప్పు ప్రకటించింది ఏంటంటే యేసుక్రీస్తు నామాన్ని గురించి కూడా ప్రకటించాడు. నేమ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్ సింబలైజెస్ ఆల్ దట్ ఈస్ హీస్. అంటే యేసుక్రీస్తు నామం అంటే ఆయన ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు. ఒక మాటలో చెప్పాలంటే 4 సువార్తలు మొత్తం అంటే ఇక్కడ ఫిలిప్పు ఆ సమరయ ప్రాంతంలో ఎక్స్ప్లెయిన్ చేయటం, అంటే యేసుక్రీస్తు ప్రభు వారు ఏమై ఉన్నాడు, ఆయన ఏం చేశాడు అనేటటువంటి విషయాలన్నీ కూడా బోధించిన తర్వాత పురుషులు, స్త్రీలు అనేకులు బాప్తిస్మం పొందారు, జెన్యూన్ ఫెయిత్ లోనికి వచ్చారు, రక్షించబడే విశ్వాసంలోనికి వచ్చారు. కానీ ఫిలిప్పు మాత్రం 13వ వచనంలో ఆ రక్షణ కూర్చున్నటువంటి తప్పుడు అభిప్రాయంలో ఉన్నాడు. సీమోను కూడా నమ్మి ఈ నమ్మకంలో కొంచెం తేడా ఉంది. సీమోను కూడా నమ్మి, నేను స్టార్టింగ్ లోనే చెప్పాను, ఈ యొక్క గారడీవాడైన సీమోను యొక్క విశ్వాసము దయ్యపు విశ్వాసం, డెమనిక్ ఫెయిత్ అంటారు, సాటానిక్ ఫెయిత్ అంటారు. క్రియలు లేని విశ్వాసము, ఫలం లేని విశ్వాసము, రక్షణ లేని విశ్వాసము. అలాంటి విషయంలో నమ్మి బాప్తిస్మం పొందాడు. అతని బాప్తిస్మం అతన్ని రక్షించలేదు.
ఈ దినాల్లో చాలా మంది నీటి బాప్తిసం పొందిన వారందరూ రక్షించబడ్డారు అనడానికి ఎలాంటి గ్యారెంటీ లేదు, కానీ దేవుడే పరిశుద్ధాత్మ బాప్తిస్మము ద్వారా, పునర్జన్మ సంబంధమైన స్నానము ద్వారా మాత్రమే ఒక వ్యక్తికి రక్షణ అనేది కలుగుతుంది. అది ఇంటర్నల్ బాప్తిజం అంటారు దాన్ని. అది లేకుండా ఎక్స్టర్నల్ నీటిలో బాప్తిస్మం తీసుకోవటం అనేది ఒక వ్యక్తిని రక్షించలేదు. ఇతడు నీళ్లలో బాప్తిస్మం తీసుకున్నాడే తప్ప ఇతడు పరిశుద్ధాత్మ బాప్తిస్మాన్ని పొందలేని అనుభవంలో ఇతడు ఉన్నాడు అనేది క్లియర్ కట్ గా ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సీమోను కూడా నమ్మాడు, కానీ ఆ నమ్మకంలో చూడండి చాలా క్లియర్ గా రక్షణ లేనటువంటి నమ్మకం అది. నీళ్ళలో బాప్తిసం పొందాడు, ఫిలిప్పుని ఎడబాయకున్నాడు, సూచక్రియలు గొప్ప అద్భుతాలు జరుగుతూ చూచి విభ్రాంతి నొందాడు. అక్కడ దాకా బాగుంది. మూడో పాయింట్లకు వచ్చేసరికి గారడి వాడైనటువంటి సీమోను మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు రెండవది రక్షణ గురించినటువంటి తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఆ రక్షణ గురించినటువంటి అవగాహన మరి గారడి వాడైనటువంటి సీమోనికి లేదు. ఫెయిత్ దట్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్ ఈస్ నాట్ ఫెయిత్. ఒక వ్యక్తిని రూపాంతరపు అనుభవంలోనికి మార్చలేని విశ్వాసము కాదు. మరొకసారి జ్ఞాపకం చేస్తున్నాను. ఫెయిత్ దట్ డస్ నాట్ ట్రాన్స్ఫార్మ్ ద లైఫ్ ఈజ్ నాట్ సేవింగ్ ఫెయిత్. ఒక వ్యక్తి జీవితాన్ని మార్చలేని, రూపాంతరము చెందించలేని విశ్వాసము నిజమైన విశ్వాసము కాదు అనే విషయాన్ని ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో యాకోబు 2:14, 17, 18 వచనాలలో కానీ 19 వచనంలో కానీ మనం చూస్తే అక్కడ ఇలాంటి విశ్వాసాన్ని గురించి యాకోబు అక్కడ రాశాడు అనమాట. దే బిలీవ్ ఈవెన్ ట్రంబుల్. దయ్యాలు కూడా నమ్మి వణుకుచున్నాయి. బట్ దే డు నాట్ లవ్ రైచియస్నెస్. వాళ్ళ దయ్యాలు నీతిని ప్రేమించరు. అలాగే రక్షణ వారు పొందలేరు. అలాంటి స్థితిలో మరి యొక్క గారడి వాడైనటువంటి సీమోను ఉండటము మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. సో ట్రూ సాల్వేషన్ ఈజ్ నాట్ మేర్లీ ప్రొఫెషనల్ రిచువల్ యాక్ట్. ఈ రక్షణ అనేటటువంటిది చాలా సంఘాల్లో అంటే ఫర్ ఎగ్జాంపుల్ రిచువల్స్ గా, ప్రొఫెషనల్స్ గా బాప్తిస్మం ద్వారా, నీళ్లలో మునగటం ద్వారా రక్షణ వస్తుంది అని బ్యాప్టిజమల్ రీజనరేషన్ అనేటటువంటి నీటి బాప్తిస్మం ఒక వ్యక్తిని రక్షిస్తుంది అనేటటువంటి బోధన ఈరోజు వింటుంటే చాలా సంఘాలలో అవగాహన లేనటువంటి పరిస్థితి చాలా బాధను కలిగిస్తా ఉంది. ఇట్ ఈస్ ద డివైన్ ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ ది సోల్ ఫ్రమ్ లవ్ ఆఫ్ సెల్ఫ్ టు ద లవ్ ఆఫ్ గాడ్. రక్షణ అంటే దైవికమైనటువంటి రూపాంతర అనుభవంలోనికి, అంతరంగ ఆత్మ రూపాంతర అనుభవంలోనికి వెళ్ళడం, స్వంతాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడం, సెల్ఫ్ ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమించడమే నిజమైనటువంటి విశ్వాసం. అలాంటి మరి ఫెయిత్ అనేటటువంటిది ఇతనిలో లేదనేది మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. మూడవది పరిశుద్ధాత్మని గురించి కూడా తప్పుడు భావం కలిగి ఉన్నాడు గారడి వాడైనటువంటి సీమోను. మొదటిది సెల్ఫ్ ను గురించిన తప్పుడు అభిప్రాయం ఉంది. 2 సాల్వేషన్ గురించిన తప్పుడు అభిప్రాయం ఉంది. 2 స్పిరిట్ అంటే హోలీ స్పిరిట్ ని గురించి కూడా తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు 14 నుంచి. సో సమరయ వారు దేవుని వాక్యం అంగీకరించారని అపోస్తలులు విని మరి పేతురుని, యోహాను వారి దగ్గర పంపిస్తే వారు వచ్చి పరిశుద్ధాత్మను పొందాలని, సమరయలో ఉన్న వారందరూ పరిశుద్ధాత్మని పొందాలని వారి కొరకు ప్రార్థన చేశారు. అంతకుముందు వారిలో ఎవరి మీదనూ ఆయన దిగి ఉండలేదు. యేసుప్రభు నమ్మినప్పుడే దిగి ఉండాల్సి ఉండే పరిశుద్ధాత్ముడు, కానీ అక్కడ హోల్డ్ అయ్యాడు. ఆయన ఎందుకు హోల్డ్ అయ్యాడు అనేది నేను జ్ఞాపకం చేస్తున్నాను. చాలా ఇక్కడ పాయింట్స్ ని మీరు క్యాచ్ చేయాలని నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ వచనాలు చాలా మందికి అర్థం కాక ఇప్పుడు ఏం చేస్తున్నారు అని అంటే, యేసుప్రభు నమ్మి బాప్తిసం తీసుకున్న తర్వాత సమరయ వాళ్ళు ఏ విధంగా వారు వచ్చి ప్రార్థన చేసి చేతులు ఉంచితే పరిశుద్ధాత్మని పొందుకున్నారో ఆ విధంగా మనం కూడా ఎదురు చూసి పరిశుద్ధాత్మను పొందుకోవాలి అనేటటువంటి అభిప్రాయంలోనే ఈ రోజు కూడా చాలా మంది ఉండిపోతున్నారు. అది మనకి ఈ రోజు ఆపాదించబడదు. ఎందుకంటే యూదులు, సమరయులు వాళ్ళకి సాంగత్యం లేదు. యూదులకి సమరయులకి పొత్తు లేదు. అందుకోసం యేసుప్రభు వారు సమరయ స్త్రీ దగ్గరికి వెళ్ళినప్పుడు, యూదుడువైన నీవు నన్ను దాహంకిమ్మని అడుగుచున్నావా, మీరు సమరయుల గుండా వెళ్లకుండా అని చాలా మాటలు మనం చదువుతాం బైబిల్లో. ఇక్కడ విషయం ఏంటంటే, పాయింట్ ఏంటంటే యూదులకి సమరయులకి సాంగత్యం లేదు.
అయితే సువార్త ఏం తీసుకొచ్చిందంటే యూదులకి, సమరయులకి, అన్యులకి అందరినీ కూడా ఏకపురుషునిగా చేయడానికి, యూదుల దేవుడే సమరయుల దేవుడు, సమరయుల దేవుడే అన్యుల దేవుడు అనడానికి 2వ అధ్యాయంలో, 8వ అధ్యాయంలో, 10వ అధ్యాయంలో పరిశుద్ధాత్ముడు యూదుల మీదకి ఏ విధంగా దిగాడో, అలాగే యూదుల ద్వారానే ఈ సమరయుల మీదకి దిగడం, యూదుల ద్వారానే అన్యులైనటువంటి కొర్నేలు ఇంటి దగ్గర కావచ్చు అక్కడ దిగడం మనం చూస్తున్నాం. దీన్ని బట్టి మనం నేర్చుకోవాల్సిన పాయింట్ ఏంటంటే, పరిశుద్ధాత్మని గురించి అపోస్తుల కార్యగ్రంథం అనేది ఇది పరివర్తన పుస్తకం అంటారు దీన్ని. అంటే అప్పుడే ప్రారంభించబడింది కనుక క్రైస్తవ్యం, సమరయుల దగ్గర సువార్త వెళ్ళింది కనుక ఇప్పుడు వారికి ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు అలాగనే యూదులకి ఇవ్వబడిన పరిశుద్ధాత్ముడు ఒక్కడే. సంఘాలు యూదులకి సపరేటు, సమరయులకి సపరేట్ అనేది లేకుండా ఏకపురుషునిగా చేయడానికి, యూదుడని లేదు గ్రీసు దేశస్థుడని లేదనేటువంటి భావాన్ని పోగొట్టడానికి అపోస్తలు వచ్చి వారి కొరకు ప్రార్థన చేసి చేతులుంచినప్పుడు వారి పరిశుద్ధాత్మని పొందుకోవటాన్ని గురించి మనం ఇక్కడ చాలా జాగ్రత్తగా నేర్చుకుంటున్నాం. ఇది విషయం అన్నమాట ఇక్కడ. అయితే దీన్ని చూసినటువంటి గారడీవాడైనటువంటి సీమోను తన సెల్ఫ్ కొరకు పరిశుద్ధాత్మని వాడుకోవడానికి ఇష్టపడ్డాడు. ఎలా? 16వ వచనం. అంతకుముందు వారిలో ఎవరి మీద ఆయన దిగి ఉండలేదు, వారు ప్రభు అయిన యేసునామమున మాత్రం బాప్తిసం పొంది ఉన్నారు. దీన్ని మనం యాజ్ ఇట్ ఈజ్ గా అప్లై చేసుకోవడానికి లేదు. ఈ రోజు అట్ ద మూమెంట్ ఆఫ్ అవర్ సాల్వేషన్, యేసుని ప్రభువుగా రక్షకునిగా మనం అంగీకరించి రక్షణ పొందిన దినమే మనం పరిశుద్ధాత్మను పొందుకున్నాం. మరలా మనం పరిశుద్ధాత్మని కోసం మరలా వీరు ఎదురు చూసినట్లుగా అపోస్తల కార్యగ్రంథం తర్వాత ఉన్నటువంటి విశ్వాసుల దగ్గర నుంచి ఈ రోజు వరకు ఎదురు చూడలేదు, ఎదురు చూడకూడదు. అది కేవలం అపోస్తల కార్యగ్రంథానికి మాత్రమే పరిమితమైనటువంటి ఒక పరివర్తన సమయము అనే విషయాన్ని మీరు జ్ఞాపకం చేసుకోవాలని కోరుతున్నాను. ఇప్పుడు 17వ వచనం. అప్పుడు పేతురు, యోహాన్లు వారి మీద చేతులుంచగా వారి పరిశుద్ధాత్మను పొందారు. సో దీన్ని కూడా చాలా మంది చేతులుంచడము, ఓదటము, టచ్ అనటము, ఇలా చాలా మంది పరిశుద్ధాత్మని మిస్యూజ్ చేయడాన్ని గురించి ఈ రోజులలో క్లియర్ గా మనం చూస్తుంటున్నాం. అయితే వీళ్ళు ఎందుకు చేతులు ఇచ్చారంటే వీళ్ళు అపోస్తలులు, వీళ్ళు అథెంటికేట్ కలిగినటువంటి వాళ్ళు, వీళ్ళు యేసుక్రీస్తును చూసిన వారు, 3 సంవత్సరాలు ఆయనతో కలిసి తిరిగిన వారు, ఏది చూసి నమ్మారో, ఏది తాకి నమ్మారో, ఏది అనుభవించి నమ్మారో ఆ పరిశుద్ధాత్మ దేవుడు వారి ద్వారా సమరయులకు ఇవ్వబడటాన్ని గురించి అపోస్తలుల యొక్క ముద్రని నిర్ధారించడానికి వారు వచ్చి సమరయుల మీద చేతులు ఉంచినప్పుడు పరిశుద్ధాత్మను పొందడం. అప్పటిదాకా పరిశుద్ధాత్ముడు ఎందుకు ఆగాడు అని అంటే వీళ్ళని నిర్ధారించడానికి, సమరయుల దగ్గర అన్యుల దగ్గర అపోస్తలులను ముద్రించడానికి, వారిని ప్రత్యేకంగా నిరూపించడానికి పరిశుద్ధాత్మ దేవుడు ఆ విధంగా వారు వచ్చిందాక ఎవరి మీద కూడా ఆయన దిగకుండా ఆయన హోల్డ్లో ఉండడాన్ని గురించి మనందరం ఇక్కడ ఈ పాయింట్ ని చాలా జాగ్రత్తగా ఈ రాత్రి మనం నేర్చుకుంటున్నాం. సో ఆ విధంగా చూసినటువంటి గారడీవాడైనటువంటి సీమోను 18వ వచనంలో అపోస్తలు చేతులుంచుట వలన పరిశుద్ధాత్మ అనుగ్రహించబడిన సీమోను చూచి, పరిశుద్ధాత్మను గురించినటువంటి తప్పుడు భావం కలిగిన వాడు, ఒక రాంగ్ వ్యూ కలిగి ఉన్నాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? వారి ఎదుటి ద్రవ్యం పెడుతున్నాడు, డబ్బు పెడుతున్నాడు. ద్రవ్యం పెట్టి నేను ఎవరి మీద చేతులు ఉంచుతానో వాడు పరిశుద్ధాత్మను పొందినట్లు అధికారం నాకు కూడా ఇయ్యండి అని అడుగుతున్నాడు. అడుగుతున్న సందర్భంలో పేతురు 20వ వచనంలో నీవు ద్రవ్యం ఇచ్చి దేవుని వరం సంపాదించుకుందామని తలంచుకున్నందరూ నీ వెండి నీతో కూడా నశించును గాక. ఈ పాయింట్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. చాలా చాలా ఈ విషయాలు, ఇందులో చాలా విషయాలు ఉన్నాయి. పేతురు గారడీవాడైనటువంటి సీమోనుతో చెప్తున్నాడు, నీవు ద్రవ్యం ఇచ్చి, మనం డబ్బులతో రక్షణని కొనలేము, పరిశుద్ధాత్మని కొనలేము. యెషయా గ్రంథం 55వ అధ్యాయంలో దప్పి కొనిన వారలారా నీ దగ్గరకు రండి, ఆకలి కొనిన వారలారా నా దగ్గరకు వచ్చి ఆకలి తీర్చుకోండి, ఊరకనే మరి రోకలు ఇయ్యకనే, మనీ ఇవ్వకనే, ఉచితంగానే మీ దాహం తీర్చుకోండి, మీ ఆకలి తీర్చుకోండి, భోజనం చేయండి అని దేవుడు అందరికీ ఉచితంగా దేవుడు రక్షణను, పరిశుద్ధాత్మను ఇవ్వాలి, ఇస్తాడు అనేటటువంటిది మనం నేర్చుకుంటున్నాం. అయితే పేతురు ఈ విషయాన్ని గద్దిస్తున్నాడు గారడీవాడైన సీమోనుతో. ద్రవ్యం ఇచ్చి దేవుని వారాన్ని సంపాదించుకుందు అని తలంచుకునినందున నీ వెండి, అంటే ద్రవ్యం అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆనాటి కాలంలో బంగారము, వెండి దీన్ని ఎక్కువగా వాడేది.
ఆ వెండి నీతో కూడా నశించునుగాక అనేటటువంటి భావం గ్రీకులో ఏముందంటే, నీ నీతో పాటు నీ వెండి కూడా నరకానికి పోవునుగాక అని ఉంది. నీ వెండి బంగారం నీ ధనము నీతో కూడా నశించునుగాక అంటే నరకానికి నీ వెండి కూడా నీతో నరకం పోతుంది అని చెప్తున్నాడు. నీ ద్రవ్యము నీ వెండి నీతో కూడా నశించునుగాక అంటే నువ్వు ఎట్లాగో నశించిపోయినావు, నువ్వు నరకానికి నీతో కూడా బంగారాన్ని తీసుకొని పో, వెండిని తీసుకొని పో అనేటటువంటి భావం. అలాంటి పరిశుద్ధాత్ముని గురించి కూడా తప్పుడు భావం కలిగినటువంటి వాడు గారడి వాడైనటువంటి సీమోను. కాబట్టి పరిశుద్ధాత్ముని మరి వీరు సమరయులు పొందుకోవటము అనేటటువంటిది అపోస్తులు చేతులుంచడాన్ని బట్టే జరిగింది తప్ప అది ఈనాటి కాలానికి సంబంధించింది కాదు. కేవలం అపోజుల్స్ 11 మంది, ఇస్కరియోతు యూదా తప్ప 11 మంది శిష్యులైనటువంటి మరి 12వ వాడైనటువంటి పౌలు తర్వాతకి అపోస్తులత్వాన్ని గురించి నిరూపించుకోవడానికి ఎంతో ప్రయత్నం చేశాడు. దేవుడే పిలిచాడు, నన్ను మనుషులు పిలవలేదని. ఈ 12 మంది ఈ మించి మినహా ఎవరు చేతులు ఉంచడం ద్వారా కూడా పరిశుద్ధాత్మని పొందుకున్నటువంటి సందర్భాలు మనకి లేవు. కనుక ఈ అపోస్తలులు వారు చేతులుంచినప్పుడు సమరయులు పరిశుద్ధాత్మని పొందుకోవటాన్ని గురించినటువంటి విషయం తప్పుడు అభిప్రాయంలోనికి గారడీ వాడైన సీమోను వెళ్ళటం మనం చూస్తున్నాం. కనుక మనం జ్ఞాపకం చేసుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, మరి ప్రాముఖ్యంగా గారడీ వాడైనటువంటి సీమోను నశించి నరకానికి వెళ్ళిన వాడిగా ఉన్నాడు అనేది బైబిల్ చాలా క్లియర్ గా మనకి ఆ వచనంలో నీ వెండి నీతో కూడా నశించును గాక అని చెప్పాడు. 21వ వచనంలో నీ హృదయం దేవుని ఎదుట సరి అయినది కాదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. పరిశుద్ధాత్ముడు లేకపోతే రక్షణే లేదు. అంటే ఈ లెక్క ప్రకారం చూస్తే పరిశుద్ధాత్మ కొరకు ఎదురు చూస్తున్న వారికి రక్షణ లేదనే. సో విషయం ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుని పొందుకోవటం అనేది నాన్ ఎక్స్పీరియన్షియల్. అది అవుట్వర్డ్ గా జరిగేది కాదు. అది ఇన్వర్డ్, అంతరంగానికి, ఆత్మ బాప్తిస్మానికి సంబంధించిన విషయం. ఈ పరిశుద్ధాత్మ శాస్త్రం అనేది చాలా సున్నితమైనది, చాలా కాంప్లికేటెడ్ సబ్జెక్ట్ ఈ దినాలలో. అందుకోసం నేను చాలా క్లియర్ గా దీన్ని మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాను. సో నీకు పాలు పంపులు లేవు రక్షణలో గాని పరిశుద్ధాత్మలో గాని. పరిశుద్ధాత్మలో పాలు లేవంటే రక్షణలో కూడా పాలు లేనట్లే. కనుక నీ హృదయం సరిగా లేదు, దేవుని ఎదుట సరిగా లేదు గనక ఈ కార్యమందు నీకు పాలు పంపులు లేవు. ఒక ఆపర్చునిటీ, పాపాన్ని ఒప్పుకొని ఇప్పటికైనా గారడీ వాడైనటువంటి సీమోను ఇప్పటికైనా తప్పును తెలుసుకొని క్షమించమని అడుగుంటే రక్షించబడేవాడు. కానీ అన్ఫార్చునేట్లీగా 4వ విషయం, పాపాన్ని గురించి కూడా తప్పుడు భావం కలిగి ఉన్నాడు. సిన్, మొదటి సెల్ఫ్ను గురించి తప్పుడు అభిప్రాయమే. 2 సాల్వేషన్ గురించి తప్పుడు అభిప్రాయము. స్పిరిట్, పరిశుద్ధాత్మని గురించి తప్పుడు అభిప్రాయం. 4 సిన్ గురించి కూడా తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. పాపాన్ని గురించి కూడా తప్పుడు అభిప్రాయం కలిగి ఉన్నాడు. ఏంటి 22వ వచనం నుంచి, కాబట్టి నీ చెడుతనము మానుకొని మారు మనసు నొంది. అంటే అప్పటిదాకా మారు మనసు లేదు. బాప్తీషము మారు మనసు లేకుండానే బాప్తీషం తీసుకున్నాడు, మారు మనసు లేకుండానే నమ్మాడు, మారు మనసు లేకుండానే చర్చికొస్తున్నాడు, మారు మనసు లేకుండానే వెంబడిస్తున్నాడు, మారు మనసు లేకుండానే ఫెలోషిప్లు ఎదుగుతున్నాడు గారడీ వాడైనటువంటి సీమోను. సో పేతురు వచ్చి, నువ్వు మారు మనసు నుండి ప్రభువును వేడుకొనుము, ఒకవేళ నీ హృదయాలోచనలు క్షమించబడవచ్చు, అవకాశం ఉంది అని ఒక ఆపర్చునిటీ ఇస్తున్నాడు, అవకాశం ఇస్తున్నాడు దేవుడు. ఇంకా బ్రతికినంత కాలం దేవుడు అవకాశం ఇస్తాడు. ఇస్కరియోతు యూదాకి 3.5 సంవత్సరాల లాస్ట్ మూమెంట్ వరకు దేవుడు అవకాశం ఇచ్చాడు, కానీ ఇస్కరియోతు యూదా దాన్ని ఉపయోగించుకోలేకపోయాడు. ఇక్కడ గారడీ వాడని సీమోను కూడా ఉపయోగించుకోలేకపోయాడు. అలాగే చాలా మంది బ్రతికినంత కాలం దేవుడు ఎన్నిసార్లు చెప్తున్నా కూడా, మారు మనస్సు పొంది దేవుని వైపు తిరగండి అని ఎన్నిసార్లు చెప్తున్నా కూడా వారు నిజంగా పశ్చాత్తాపడక పాపాన్ని ఒప్పుకొని విడిచిపెట్టక చాలా మంది నిర్లక్ష్యంగా ఉంటారు రక్షణ విషయంలో, ఈ గారడీ సీమోన్ లాగా. సో ఆ విధంగా గారడీ వాడైనటువంటి సీమోను మరి ఏ విధంగా మారు మనస్సు లేనటువంటి వ్యక్తిగా మరి ఉన్నటువంటి సందర్భాన్ని పేతురు చూసి, నువ్వు ప్రభువును వేడుకో, దేవుణ్ణి నిన్ను క్షమించవచ్చు, నీవు ఘోర దుష్టత్వంలో, మామూలు దుష్టత్వం కాదు, 23వ వచనం, ఘోర దుష్టత్వంలో అంటే చేదైన పైత్యములో ఉన్నాడు, భయంకరమైనటువంటి స్థితిలో ఉన్నాడు గారడీ వాడైన సీమోను. అలాంటి స్థితిలో నువ్వు ఉన్నావు గనుక దుర్నీతి బంధకంలో ఉన్నట్టు నాకు కనబడుచున్నదని చెప్పాను. 24 అంటాడు. అందుకు సీమోన్ అంటున్నాడు, రెస్పాన్స్ చూడండి సరిగా లేదు,
మీరు చెప్పిన వాటిలో ఏది నా మీదకి రాకుండా మీరే నా కొరకు వేడుకోండి అని చెప్తాం. అంటే ఇక్కడ విషయం ఏంటంటే పాపాన్ని గురించి కూడా అవగాహన లేదు. అవకాశం ఇచ్చినా కూడా ఉపయోగించుకోలే నిస్సహాయుడు గారడీ వాడైనటువంటి సీమోను. సో ఇక్కడ గద్దిస్తా ఉన్నాడు. రిపెంటెన్స్ కి, పశ్చాత్తాపానికి, మారు మనసుకి పిలుపునిస్తున్నాడు. మెటనోయా అంటారు గ్రీక్ లో. మెటనోయా అంటే రిపెంట్, టర్నింగ్ ఫ్రమ్ సిన్ టు గాడ్, పాపం నుంచి తిరిగి దేవుని వైపుకి తిరగడం, అసత్యము నుండి సత్యం వైపుకి తిరగడం. ఆ విధంగా సీమోను, గారడీవాడైన సీమోను ఆ విషయంలో కూడా తన తప్పుని, తన పాపాన్ని తెలుసుకోలేని స్థితిలో ఉన్నాడు. కనుక నా కొరకు మీరే ప్రార్థన చేయండి అంటున్నాడు. హిస్ ఓన్లీ కన్సర్న్ వాస్ టు ఎస్కేప్ దట్ టెంపరల్ కాన్సిక్వెన్సెస్ ఆఫ్ హిస్ సిన్. అతడు తాత్కాలికమైన తప్పు నుంచి విడుదల పొందాలని ఆశపడుతున్నాడే తప్ప తన జీవితంలో పాపాన్ని విడిచిపెట్టి నా జీవితాన్ని దేవునికి అప్పగించాలనేటటువంటి తాత్పర్యం లేడు. ట్రూ రిపెంటెన్స్ లేదు, నిజమైన పశ్చాత్తాపం లేదు, నిజమైన మారు మనసు లేదు. హవెవర్ కన్సిస్ట్ ఆఫ్ మోర్ దెన్ మేర్ సారో ఫర్ సిన్. బైబిల్ చెప్తా ఉంది, దైవ చిత్తానుసారమైనటువంటి దుఃఖమే రక్షణార్థకరమైనటువంటి మారు మనసును కలగచేయును అని 2 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా స్పష్టంగా పౌలు గారు జ్ఞాపకం చేశాడు. 2 కొరింథీయులకు రాసినటువంటి పత్రిక 7వ అధ్యాయము 9-10 వచనాల్లో చాలా స్పష్టంగా దేవుడు అక్కడ జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మీరు దుఃఖపడితే సంతోషించట్లేదు, మీరు దుఃఖపడి మారు మనసు పొందుతారని ఇప్పుడు సంతోషించుచున్నాను. అనగా ఏ విషయంలోనే మావల్ల మీకు నష్టం. తర్వాత 8-10 వచనం, దైవ చిత్తానుసారమైన దుఃఖం రక్షణార్థమైన మారు మనసును కలగచేయను, ఈ మారు మనసు దుఃఖమును పుట్టించదు. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అని అంటే, గారడీవాడైనటువంటి సీమోను జీవితంలో రక్షణ లేదు, మారు మనస్సు లేదు అనేది మనకి 22-24 వచనాలలో. పాపాన్ని గురించిన అవగాహన లేదు, పాపాన్ని ఒప్పుకునేటటువంటి విషయంలో తాత్కాలికమైనటువంటి దాన్నే కావాలని కోరుకున్నటువంటి గారడీవాడైన సీమోను టెంపరల్ కాన్సిక్వెన్స్ ఆఫ్ సిన్ నుంచి ఎస్కేప్ అవ్వాలని కోరుకున్నాడు. తాత్కాలిక పాప శిక్ష నుండి తప్పించబడాలనుకున్నాడు. కానీ శాశ్వతమైనటువంటి పాపానికి వచ్చినటువంటి ఆ శిక్ష, నరకము నుంచి తప్పించబడాలనేటటువంటి ఆ భావం, ఆ మారు మనస్సు, ఆ పశ్చాత్తాపం గారడీవాడైనటువంటి సీమోను జీవితంలో లేదు. కాబట్టి ఈ 2వ టాపిక్ ఇప్పటి వరకు మనం చూసింది ఏంటి అని అంటే, తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉన్నాడు 4 విషయాలలో. ఒకటి, సెల్ఫ్, తన గురించి తాను ఎంతో అహంభావం కలిగి గర్వం కలిగిన వాడిగా ఉంటా ఉన్నాడు. 2, సాల్వేషన్, రక్షణ గురించి తప్పుడు భావం, పరిశుద్ధాత్మను గురించి తప్పుడు భావం, పాపాన్ని గురించి కూడా తప్పుడు భావం కలిగి ఉన్నాడు. కనుక ఆల్ దట్ యాడెడ్ అప్ టు ఫెయిత్ దట్ డిడ్ నాట్ సేవ్, ఇవన్నీ కూడా మనకి ఏం జ్ఞాపకం చేస్తున్నాయి అంటే రక్షించలేని విశ్వాసము. లాస్ట్ చూసి మనం ముగించుకుందాం. 25-40 వచనాల దాకా ఇది 3వ టాపిక్. ఇప్పటి వరకు మనం 2 టాపిక్స్ కవర్ చేశాం. ఒకటి, హింసించబడిన సంఘం విస్తరించడము సమరయ ప్రాంతంలోనికి, యూదయ సమరయలోనికి, ప్రత్యేకంగా ఫిలిప్పు ఫోకస్. 2వది, రక్షించలేని విశ్వాసం. ఇప్పుడు రక్షించే విశ్వాసం, ద ఫెయిత్ దట్ డస్ సేవ్, అంటే ఏ విశ్వాసం అయితే రక్షిస్తుందో ఆ విశ్వాసము ఇక్కడ ఆఫ్రికా ఖండం నుంచి వచ్చినటువంటి ఒక నపంసకుడు, షండు, ఒక న్యూటర్ జెండర్ కలిగినటువంటి నపంసకుడు, ఇథియోపియుడైన నపంసకుడు ఈ జెన్యూన్ ఫెయిత్ కలిగి ఉన్నాడు. డెడ్లీ ఆపోజిట్ అన్నమాట. గారడీవాడైనటువంటి సీమోనికి ఇథియోపియుడైన నపంసకుడికి మధ్య ఆ వ్యత్యాసం. ఇతడు బాప్తిసం పొందాడు, కానీ ఇతడు నిజమైన బాప్తిసం పొందాడు, నిజమైన విశ్వాసం కలిగి ఉన్నాడు, నిజమైన రక్షణ పొంది ఉన్నాడు అనే విషయాన్ని మనం చూద్దాం. 25-28 వచనాలలో, వారు సాక్ష్యం ఇచ్చుచు ప్రభు వాక్యం బోధించి యెరూషలేమునకు తిరిగి వెళ్ళొచ్చు. మరలా సమరయలు అనేక గ్రామాలు సువార్త ప్రకటించుచు వచ్చారు, చెదిరిపోయిన వాళ్ళందరూ. 26 నుంచి, ప్రభు దూత ఇప్పుడు నీవు లేచి ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉండడం మనం చూస్తున్నాం. తక్షణంగా వెళ్ళి యెరూషలేము నుండి గాజాకు పో అరణ్య మార్గంలో కలుసుకోమని ఫిలిప్పుతో చెప్పడం. అతడు లేచి వెళ్ళాడు. అప్పుడు అథియోపియుల రాణి అయిన కాందాకి క్రింద మంత్రి అయి ఉన్నటువంటి ధనాగారం అంతటి మీద ఉన్న అథియోపియుడైన నపంసకుడు, ఒక ట్రెజరర్ అన్నమాట ఆమెకి.
ఆ వ్యక్తి యెరూషలేముకు వచ్చి ఆరాధన చేసి వెళ్తున్నాడు. అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్త యెషయా గ్రంథం చదువుతా ఉన్నాడు. ఇక్కడ మొదటి విషయం, సరి అయిన సిద్ధపాటు. మనము బైబిల్ గ్రంథం అంతట్లో, విమోచన చరిత్ర అంతట్లో కూడా దేవుడు ఇశ్రాయేల్ ప్రజల్ని ఒక ఛానల్ గా వాడుకొని తన ఆశీర్వాదాలను, రక్షణ, ఆధ్యాత్మికమైన ఆశీర్వాదాలను అనేక మంది అన్యజనుల మీద పోయడానికి, కుమ్మరించడానికి దేవుడు ఈ కవెనెంట్ పీపుల్ని, ఈ నిబంధన ప్రజలను వాడుకున్నట్లుగా మనం చూస్తున్నాం. ఈ తర్వాత యెషయా గ్రంథం 42వ అధ్యాయం చదవండి. 6వ వచనంలో దేవుడు వారిని ఏ విధంగా వెలుగుగా ఉంచాడో. సో ఇక్కడ అపోస్తలుడు, స్టెఫెను, ప్రాముఖ్యంగా ఫిలిప్పు ఏ విధంగా సమరయ ప్రాంతంలో ఒక వెలుగుగా ఉన్నాడో మనం చూస్తూ ఉంటున్నాం. సో ఆ విధంగా మరి మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, ఒక ఆఫ్రికా ఖండం నుంచి వచ్చినటువంటి ఈ యొక్క ఎథియోపియుడైన నపుంసకుడు కలిగి ఉన్నటువంటి నిజమైన విశ్వాసం, రక్షించే విశ్వాసం ఏ విధంగా కలిగి ఉన్నాడు, దాని కొరకైనటువంటి మొదటిది ఏంటి అని అంటే జెన్యూన్ ఫెయిత్ అన్నమాట. జెన్యూన్ ఫెయిత్ అనేది ప్రాముఖ్యంగా ఏం డిమాండ్ చేస్తుందంటే, ప్రాపర్ ప్రిపరేషన్ ఫస్ట్ది, అంటే సరి అయిన సిద్ధపాటు. రెండు ప్రాపర్ ప్రజెంటేషన్, సరి అయినటువంటి ప్రదర్శన. 3 ప్రాపర్ రెస్పాన్స్, సరి అయిన స్పందన అనే ఈ 3 విషయాలు చూసి మనం ముగించుకుందాం 5-10 minutes లో. సో ఇక్కడ ఈ 3 విషయాలు మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, ప్రాపర్ ప్రిపరేషన్. సో ఇతడు దేవుణ్ణి తెలుసుకోవాలనే ఆశ కలిగినటువంటి వ్యక్తి. ఇంకొక విషయం ఏంటి అని అంటే, బైబిల్ చదువుతున్నప్పుడు మన మైండ్ లో చాలా వేరే ఆలోచనలు ఉంటాయి. ఎలాంటి ఆలోచనలు అంటే, ఇతడు అక్కడే వచ్చాడేమో, అక్కడే వెళ్తున్నాడేమో అనుకుంటాం. కానీ ఇతనితో పాటు చాలా మంది వచ్చారు. ఎథియోపియా నపుంసకునితో పాటు చాలా మంది, ఒక సైన్యమే వచ్చింది అనే విషయాన్ని మీరు మనసులో పెట్టుకోండి. అలాంటి పరిస్థితుల్లో ఇతడు చాలా పరివారంతో, అంటే చాలా సైన్యంతో వచ్చాడు. యెరూషలేముకి వచ్చి ఆరాధన చేసి వెళ్తున్నాడు, నిజదేవుని తెలుసుకోవాలి. వెళ్తూ ఒక మ్యానుస్క్రిప్ట్ కొనుక్కొని వెళ్తున్నాడు. ఆ మ్యానుస్క్రిప్ట్ అంటే ఏంటంటే, ఆనాటి కాలంలో మొదటి శతాబ్దంలో అమ్మేవారు ధర్మశాస్త్రాన్ని, యెషయా గ్రంథాలను ఇట్లా కట్టలుగా చుట్టలుగా అమ్మేవారు. కాపీస్ అమ్మేవారు. అధ్యాయాలు ఏముండేవి కాదు, పుస్తకాల పేర్లు ఏముండేవి కాదు. కానీ ఈ రోజు అంటే మనకి పుస్తకాల పేర్లు, అధ్యాయాలు ఈజీగా అంతా 66 గ్రంథాలన్నీ ఒక గ్రంథంగా ఇవ్వబడ్డాయి. కానీ ఆనాటి కాలంలో ఒక మ్యానుస్క్రిప్ట్ లాగా వాళ్ళు అమ్మేవారు. అక్కడ కొనుక్కొని వెళ్తున్నాడు. ట్రెజర్, ఎంతైనా ధనం ఉంది కనుక దేవుణ్ణి తెలుసుకోవాలి అనే ఆశతో వచ్చాడు. ఆరాధన చేసి వెళ్తూ గ్రంథాన్ని కొనుక్కొని వెళ్తున్నాడు. వెళ్తూ గ్రంథం మీద కూర్చొని చదువుతున్నాడు. గ్రంథం మీద కూర్చొని వెళ్ళే టైంలో చదువుకుంటూ తన ప్రాంతానికి వెళ్ళే టైంలో మనం ఈ స్టోరీ చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి సందర్భంలో ప్రిపరేషన్ అనేటటువంటి మాటలో మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ప్రిపరేషన్ అనేది పరిశుద్ధాత్మ దేవుడే సిద్ధపరచాలి ఒక వ్యక్తిని. ఎందుకంటే ఈ యొక్క ఈ యొక్క నపుంసకుడైనటువంటి ఇథియోపియా నపుంసకునికి మరి అలాంటి ఆశ ఉంది. దేవుణ్ణి కనుగొనాలి, దేవుణ్ణి తెలుసుకోవాలి, నిజదేవుణ్ణి మరి తెలుసుకోవాలి అనేటటువంటి కోరిక చాలా ఉంది ఈ యొక్క నపుంసకుడైనటువంటి ఈ వ్యక్తికి. అలాంటి సందర్భంలో ఇర్మీయా గ్రంథంలో కూడా మనం చూస్తూ ఉంటాం చాలా సందర్భంలో, మీరు నన్ను విచారించిన యెడల మీరు నన్ను కనుగొందురు అని 29వ అధ్యాయం 13వ వచనంలో. సో ఆ విధంగా మీరు నన్ను వెదికిన యెడల, మీరు నన్ను నా కోసం విచారించిన యెడల నేను మీకు దొరుకుతానని చెప్పాడు. అలాంటి ఆశతో వచ్చాడు ఈ నపుంసకుడు. వచ్చి వెళుతున్నటువంటి టైంలో ఆశను దేవుడు చూచి, నిజదేవుడు తెలుసుకోవాలి ఆశలో ఉన్నాడు గనక పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. సో ప్రిపరేషన్ ఆఫ్ ది హోలీ స్పిరిట్ గురించి మనం చూస్తున్నాం. సావరెన్ వర్క్ ఆఫ్ ది స్పిరిట్, పరిశుద్ధాత్మ దేవుని యొక్క దైవికమైన కార్యం భూప్రపంచంలో 2000 సంవత్సరాలు జరుగుతా ఉంది. అంతరంగాలను శోధిస్తూ ఎవరు దేవుణ్ణి తెలుసుకోవాలి ఆశ కలిగి ఉన్నారో వారికి దేవుణ్ణి తెలుసుకునేటట్లు, వారు కనుగొనేటట్లు సహాయం చేసి పరిశుద్ధాత్ముడే. కనుక ఇక్కడ విషయం ఏంటంటే,
మానవులు పాపాల్లో చచ్చిపోయి ఉన్నారు. ఎఫెసీ 2:1 ప్రకారం అపరాధముల చేత పాపముల చేత చచ్చిన వారై ఉండగా అని మనం చూస్తున్నాం. ఇప్పుడు చచ్చిపోయినటువంటి వ్యక్తిని పరిశుద్ధాత్మని బ్రతికించాలి కనుక ఆ పని ఆయనదే. స్పిరిచువల్లీ డెడ్ వ్యక్తి స్పిరిచువల్ విషయాలకి స్పందించలేడు. అందుకోసం బైబిల్లో మనం చూస్తాం, ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినును గాక. సో కాబట్టి ఇక్కడ విషయం ఏంటి అని అంటే, ప్రాముఖ్యంగా మరి ఈ యొక్క ఇథియోపియుడు అయినటువంటి నపుంసకుడు దేవుని తెలుసుకోవాలనేటువంటి ఆశలో ఉన్నాడు గనుక పరిశుద్ధాత్ముడు ఆ పనిలో ఉన్నాడు. ఆ ఇథియోపియుడు అయినటువంటి నపుంసకుడుకి దేవుణ్ణి తెలుసుకునేటటువంటి గొప్ప అవకాశాన్ని పరిశుద్ధాత్ముడే కల్పిస్తున్నాడు గనుక ఆ పరిశుద్ధాత్మ దేవుడే ఇప్పుడు ఫిలిప్పుతో మాట్లాడుతున్నాడు. ఏమని? నీవు లేచి దక్షిణముగా వెళ్ళి. ఫిలిప్పుకు తెలియదు కదా ఎవరు ఈ నపుంసకుడు, తెలియదు. పరిశుద్ధాత్మకు తెలుసు. దేవుని తెలుసుకోవాలనే ఆశ, కనుగొనాలనే ఆశ ఎవరికైతే ఉంటుందో దేవుడు వారి హృదయాలను మార్చడానికి, రక్షణ కార్యాన్ని జరిగించడానికి ఆయన ఇష్టపడతాడు. కనుక అది చూసినటువంటి పరిశుద్ధాత్ముడు ఇప్పుడు ఫిలిప్పుతో మాట్లాడుతూ ఉన్నప్పుడు, నువ్వు లేచి అక్కడ వెళ్ళి గాజాకు అరణ్య మార్గంలో కలుసుకోమని చెప్పినప్పుడు ఫిలిప్పు మరి చెప్పగా అతడు లేచి వెళ్ళాడు. ఇమ్మీడియట్ సబ్మిసివ్ విల్ ఆఫ్ ఫిలిప్పుని గురించి మనం చూస్తున్నాం. ఫిలిప్పు వెంటనే పరిశుద్ధాత్ముడికి లోబడటం. అందుకోసమే ఫిలిప్పు ఇవ్వబడినటువంటి గొప్ప వరం ఏంటంటే సువార్థికుడైన ఫిలిప్పు అని ఉంటది బైబిల్లో, అపోస్తలులు. ఇవాంజలిస్ట్ ఫిలిప్పు. ఎందుకు దేవుడు ఆ బిరుదు ఇచ్చాడు అని అంటే, అతడు స్వార్థ కొరకై చాలా సమర్పించబడిన వాడు, కమిట్మెంట్ కలిగినటువంటి వాడు, లోబడేటటువంటి వాడు, విల్లింగ్ ఒబీడియన్స్. హి బికేమ్ ది మీన్స్ బై విచ్ గాడ్ సేవ్ ద యూనక్. సో ఇప్పుడు దేవుడు ఇక్కడ మనుషులను వాడుకుంటాడు అనే విషయాన్ని, సువార్థికులను, సేవకులను వాడుకుంటాడు పరిశుద్ధాత్ముడు. ఎవరి మనస్సు అయితే ఆయన వైపుకు వంగి ఉన్నదో, సిద్ధపడి ఉన్నదో, దేవుడు వారిని వాడుకోవడానికి ఇష్టపడుతున్నాడు. కనుక ఆ విధంగా ఇథియోపియుడైనటువంటి నపుంసకుడు ఆ విధమైనటువంటి ఆశ కలిగి ఉన్నాడు గనుక ఫిలిప్పుని పరిశుద్ధాత్ముడు సిద్ధపరుస్తున్నాడు. తర్వాత నెక్స్ట్ మనం జ్ఞాపకం చేసుకునేది ఏంటి అని అంటే, స్క్రిప్చరల్ వర్డ్ ఆఫ్ ట్రూత్ అన్నమాట. సో ఇక్కడ విషయం ఏంటి అని అంటే 28వ వచనంలో అతడు తిరిగి వెళ్ళొచ్చు తన రథం మీద కూర్చుని ప్రవక్త యెషయా గ్రంథం చదువుతున్నాడు. ప్రవక్త యెషయా గ్రంథం, బైబిల్ అంతా లేదు ఆయన చేతిలో, 66 పుస్తకాల చుట్ట లేదు. కేవలం యెషయా గ్రంథం కాపీని కొనుక్కొని వెళ్తున్నాడు, చదువుతున్నాడు. చదువుతున్నటువంటి టైంలో he had no doubt paid a great price in Jerusalem for that scroll, which would have been difficult for a Gentile to acquire. అన్యులు దాన్ని అంత ఈజీగా కొనలేరు. అంత ఖరీదు పెట్టి దాన్ని సంపాదించుకొని చదువుతూ వెళుతూ ఉన్నాడు ఆ ఇథియోపియుడైన నపుంసకుడు. ఈరోజు బైబిల్ గ్రంథం వాల్యూ తెలియట్లేదు చాలా మందికి. ఏదో 300-500 పెట్టి కొనుక్కుంటున్నారు కానీ దాని వాల్యూ అంతే అనుకుంటున్నారు కానీ దీని విలువ ఎంతో ఈరోజు చాలా మందికి తెలియట్లేదు. కనుకనే వాక్యం అర్థం కావట్లేదు. కనుక ఇక్కడ విషయం ఏంటంటే, ఇథియోపియుడైన నపుంసకుడు వాక్యం పట్ల చాలా ఆశ కలిగిన వాడు. సేవింగ్ నాలెడ్జ్ ఆఫ్ హిమ్ కమ్స్ ఓన్లీ త్రూ ద స్క్రిప్చర్స్. రక్షించే విశ్వాసం అనేది ఎప్పుడు కూడా లేఖనాలలో నుంచి వస్తుంది, వాక్యంలో నుంచి వస్తుంది. యోహాను సువార్త 5:19 యేసుప్రభువు వారు చెప్పాడు, లేఖనాలు నన్ను గూర్చి సాక్ష్యం ఇస్తున్నాయి అని. ఆ లేఖనాలను చదివాడు. ఆయనకు చోటు దొరికింది 56వ అధ్యాయం. అక్కడ ఏదైతే చదివాడో 53వ అధ్యాయంలో 3-5 వచనాలు, దాన్ని ఇప్పుడు ఎక్స్ప్లెయిన్ చేయడానికి దేవుడు సరి అయిన ప్రదర్శన, ప్రాపర్ ప్రజెంటేషన్ చేయడానికి సేవకుడు కావాలి. మార్గాన్ని చూపించేటటువంటి ఇంటర్ప్రెటర్ కావాలి. ఎవరంతటో వాళ్ళు వాక్యం చదువుకుంటే అన్ని అర్థం కావు. వి నీడ్ టీచర్స్ అండ్ ప్రీచర్స్. మనకి బోధకుల యొక్క అవసరత చాలా ఉంది. ఫిలిప్పు వెళ్ళకపోతే ఆ రోజు యేసుక్రీస్తుని గురించి తెలుసుకునేవాడు కాదు నపుంసకుడు అయినటువంటి ఇథియోపియుడైన నపుంసకుడు. కాబట్టి ఫిలిప్పుని పరిశుద్ధాత్ముడే సిద్ధపరిచాడు, నపుంసకుడిని పరిశుద్ధాత్ముడే సిద్ధపరిచాడు. ఆ విధంగా ఇప్పుడు ప్రజెంటేషన్ మనం చూస్తుంటున్నాం. ఎవరిది అనంటే, ఎవరిది చెప్పండి? ఫిలిప్పుది. ఫిలిప్పు ప్రజెంట్ చేస్తున్నాడు. ఏమని? ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఆఫ్ ది గాస్పుల్. ఎఫెక్టివ్ ప్రజెంటేషన్ ఆఫ్ ది గాస్పుల్ ని చేస్తా ఉన్నాడు. గుర్తుంచుకోండి, గాస్పుల్ ఎప్పుడైనా మస్ట్ సెంటర్డ్ ఆన్ స్క్రిప్చర్. గాస్పుల్ ఎప్పుడైనా కూడా లేఖనాల మీదనే ఉండాలి.
ఫిలిప్పు 30వ వచనం నుండి 34వ వచనం దాకా అదే చేశాడు. బెస్ట్ ఇవాంజలిస్ట్ అన్నమాట. ఇవాంజలిస్ట్లకే ఇవాంజలిస్ట్ ఫిలిప్పు. ఆ విధంగా ఇతడు ఏం చేశాడు అని అంటే 29 నుంచి 35 మీ తర్వాతకి డీటెయిల్ గా చదువుకోండి. వెళ్ళాడు, నువ్వు చదువునది గ్రహించుచున్నావు అని అడిగాడు. ఎవడైనా నాకు త్రోవ చూపించుకుంటే నాకు ఎలాగో తెలుస్తుంది అని అన్నాడు నపుంసకుడు. అప్పుడు రథం ఎక్కి కూర్చోమని రిక్వెస్ట్ చేశాడు. ఫిలిప్పు రథం ఎక్కాడు, లేఖమందు చదువుతున్న భాగాన్ని చూశాడు. చూసిన తర్వాత 34లో అతడు నపుంసకుడు అప్పుడు అంటున్నాడు, ప్రవక్త ఎవరిని గురించి చెప్పుకుంటున్నాడు? తన్ను గురించి, యెషయా గురించి చెప్పుకుంటున్నాడా, వేరొకరి గురించి చెప్పుకుంటున్నా? దయచేసి నాకు తెలపమని ఫిలిప్పుని వేడుకుంటున్నాడు. అంటే ఈగర్నెస్ చూడండి, రిక్వెస్ట్. వాక్యం చెప్తున్న రమ్మంటే రారు జనాలు. కానీ ఈ నపుంసకునిలో ఉన్నటువంటి ఆశ ఏంటంటే, నాకు చెప్పవా ప్లీజ్, దయచేసి. ఆ మాటలో మీరు గమనించాలి, దయచేసి నాకు తెలపమని రిక్వెస్ట్ చేసుకుంటున్నాడు ఫిలిప్పుని. మీరు గోదాడుతున్నాడు, వేడుకుంటున్నాడు. దానికి ఫిలిప్పు నోరు తెరచి ఆ లేఖనమును అనుసరించి అతనికి యేసును గూర్చిన సువార్త ప్రకటించెను. సో గాస్పుల్ మస్ట్ సెంటర్ ఆన్ ద స్క్రిప్చర్ ఫస్ట్. రెండవది, గాస్పుల్ మస్ట్ సెంటర్ ఆన్ జీసస్ క్రైస్ట్. రెండోది ఏంటంటే, మొదటిది లేఖనాలు, రెండోది క్రీస్తు మీద కేంద్రీకరించారు. కానీ ఈ రోజు సువార్త అలా లేదు. An effective presentation of the gospel must be based solidly on scripture and on the Christ. కానీ ఈరోజు ఏమైనా అయిపోయిందంటే, యూజ్ ఆఫ్ పర్సనల్ టెస్టిమోనీస్, స్టోరీలు, ట్రాక్స్, అదర్ టూల్స్ అన్ని కూడా సబ్స్టిట్యూట్ కావు. ఈరోజు సువార్తని చెప్పడానికి లేఖనాలను, క్రీస్తుని గురించి చెప్పకుండా ఏం చేస్తున్నారంటే, సాక్ష్యాలు చెప్తున్నారు, స్టోరీలు చెప్తున్నారు, అనుభవాలు చెప్తున్నారు, వేరు వేరే పుస్తకాల ట్రాక్స్ ఇస్తున్నారు. ఇవేవి కూడా లేఖనాలకి సమానం రావు. లేఖనాలు సారంగా క్రీస్తుని సరిగా ప్రజెంట్ చేసినప్పుడే రక్షణ కార్యం అనేది గొప్పగా జరుగుతుంది. కనుక ఫిలిప్పు దాని గొప్ప ఎగ్జాంపుల్ గా మనకు ఉంటా ఉన్నాడు. ఎనీ గాస్పుల్ ప్రజెంటేషన్ టు బి ఎఫెక్టివ్ మస్ట్ క్లియర్లీ అండ్ కాంప్రహెన్సివ్లీ ప్రెజెంట్ ద పర్సన్ అండ్ ద వర్క్ ఆఫ్ ద లార్డ్ జీసస్ క్రైస్ట్. ఒక వ్యక్తికి సువార్తను ప్రకటించాలంటే ఖచ్చితంగా లేఖనాలలో నుండి, అనగా వాక్యమును అర్థం చేసుకొని, క్రీస్తు ఆయన వ్యక్తిత్వాన్ని, ఆయన చేసిన బలియాగాన్ని, ఆయన పునరుద్ధానాన్ని ప్రజెంట్ చేసినప్పుడే ఇలాంటి గొప్ప రిజల్ట్ అనేటటువంటిది మనము చూడగలము. అందుకోసమే రోమా 10:17లో చూస్తాం, వినుట వలన విశ్వాసము కలుగును. ఈ మాట ఏ సందర్భంలో వాడబడింది అని అంటే, ఒక వ్యక్తికి సువార్త ప్రకటించే విషయంలో వారు వినగా 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 వాళ్ళు గ్రహించి వాళ్ళకి విశ్వాసం కలుగుతుంది. ఆ విశ్వాసం జెన్యూన్ విశ్వాసము, అది రక్షించే విశ్వాసంగా ఉంటుంది. వారి ఆత్మను రక్షించి వారిని దేవుని రాజ్యంలోనికి నడిపిస్తుంది. తద్వారా ఆ ప్రాపర్ ప్రజెంటేషన్ అనేది గాస్పుల్లో ఫిలిప్పు చేయటం మనం చూస్తున్నాం. ఇట్ లాస్ట్ మరి ఇథియోపియుడి నపుంసకుడు ప్రాపర్ రెస్పాండ్ అవుతున్నాడు. సరి అయిన స్పందన జరుగుతుంది ఇక్కడ. ఏంటి ఆ స్పందన అంటే, 36 నుంచి 40 వచనాలు మీరు గమనిస్తే అక్కడ ఏ విధంగా అతడు విశ్వసిస్తాడో, మరి కన్ఫెస్ అవుతాడో, బాప్తిస్మం తీసుకుంటాడో మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మరి నిజమైనటువంటి విశ్వాసం కలిగి మరి నిజంగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు, బాప్టిజం మీద పబ్లిక్ కన్ఫెషన్ ఆఫ్ ఫెయిత్ అన్నమాట, ఎక్స్పెక్టెడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. ఒక వ్యక్తి అంతరంగ విశ్వాసం ఉండదు, రహస్య క్రైస్తవులు ఉండకూడదు. రక్షణ అనేటటువంటిది పబ్లిక్ గా కన్ఫెస్ చేయాలి. ఇక్కడ ఇథియోపియుడి నపుంసకుడు చాలా మంది పరివారితో వచ్చినటువంటి ఆ వారికి అందరి ఎదుట తన పబ్లిక్ కన్ఫెషన్ ని తెలియజేస్తా ఉన్నాడు నీటి బాప్తిస్మము ద్వారా. ఇదిగో నీళ్లు, బాప్తిస్మం ఇవ్వడానికి ఏమైనా ఆటంకం ఉందా అని అన్నప్పుడు వాళ్ళిద్దరు వెళ్ళారు నీళ్ళలోనికి. బాప్తిస్మం ఇచ్చే ఫిలిప్పు వెళ్ళాడు, బాప్తిస్మం తీసుకునే నపుంసకుడు వెళ్ళాడు, బాప్తిస్మం తీసుకున్నాడు. అక్కడున్న పరివారందరూ, రథాల మీద వచ్చిన వారందరూ ఆగి ఆ బాప్తిస్మాన్ని చూసి, అప్పుడు ఫోటోలు ఫోటోలు తీసుకునే వాళ్ళేమో కానీ అప్పుడు ఫోన్ లేవు, కానీ వాళ్ళే సాక్షులు. పబ్లిక్ కన్ఫెషన్. యేసుప్రభు అన్నాడు, మీరు నన్ను మనుషులు ఎదుట ఒప్పుకుంటే నేను పరలోకం తండ్రి ఎదుట ఒప్పుకుంటాను. మన విశ్వాసం ఎప్పుడు రహస్యంగా ఉండకూడదు, అది తప్పది. మన విశ్వాసం అనేది పబ్లిక్ గా ఉండాలి. నోటితో ఒప్పుకోవాలి ప్రభు అని, ప్రజల ఎదుట నేను దేవుని బిడ్డను అని ఒప్పుకున్న విశ్వాసమే జెన్యూన్ ఫెయిత్ అనే విషయాన్ని ఇక్కడ మనం చాలా జాగ్రత్తగా మనం జ్ఞాపకం చేసుకుంటున్నాం. కనుక మరి అతని యొక్క విశ్వాసం పర్సనల్ గా మరి ఎంతో
మరి పబ్లిక్ గా ఉన్నట్లుగా మనం చూస్తున్నాం. తద్వారా ఎంతో గొప్ప సంతోషంతో అతడు మరి తిరిగి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. దిస్ ఇస్ ఆల్ అబౌట్ బుక్ ఆఫ్ యాక్ట్స్ చాప్టర్ 8. మరి అపోస్తల కార్యగ్రంథం 8వ అధ్యాయంలో ఈ 3 టాపిక్స్ మనం ధ్యానించాం. హింసించబడిన సంఘం విస్తరించడం, రక్షించలేని విశ్వాసం కలిగిన గారడివాడైనటువంటి సీమోను, రక్షించే విశ్వాసం కలిగినటువంటి నపంసకుడైనటువంటి ఇథియోపియుడు. అలాంటి కృప దేవుడు మనందరికి అనుగ్రహించును గాక. ఆమేన్. థ్యాంక్ యూ సో మచ్. పవర్ టు బ్రదర్ జాషువా.